నమస్తే సార్. మీ పేరు? నమస్కారం అండి. యాదగిరిరావు నా పేరు. మేము ఇక్కడ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. వచ్చింది ఈ స్థలం ఇక్కడ మీకు గవర్నమెంట్ ఇచ్చిందా, మీరు కొనుక్కున్నదా? లేఅవుట్ ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు. గవర్నమెంట్ మాకు ఎలాంటిది చేయలేరు. లేఅవుట్ ఉంది. 1986లోనే లేఅవుట్ చేశారు. దాన్ని కొన్నాము. 25 ఏండ్లు 30 ఏళ్ల సంది ఇక్కడ ఉన్నాము. మూసీ నది గండిపేట కాలువ ఇది. ఎన్ని గేట్లు ఎత్తినా కానీ మాకు 3 గేట్లు ఇప్పారు. నీళ్ళు ఎన్నిపోతున్నాయి చూడండి సార్. ఎక్కడైనా ప్రమాదం ఉందని చూడండి అక్కడ. మేము మా పిల్లలే ఇక్కడ వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు ప్రమాదానికి గురవుతుంది అని చెప్పేసి ఖాళీ చేపిస్తున్నారా? ప్రమాదానికి గురి అవుతుంది. మూసి బ్యూటిఫికేషన్ చేస్తారట. ఏం బ్యూటిఫికేషన్ చేస్తారు? ఉందని మొత్తం బ్యూటిఫికేషన్ చేయించాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 సార్లు శుభ్రం చేయించారు సార్ ఈ నదిని. మేము 20 ఫీట్ల హైట్లో ఉన్నామండి ఇక్కడ. ఇది పద్మానగర్ బస్తీ, రామ్దేవ్గూడ పద్మానగర్ బస్తీది. 25-30 ఏళ్ల సంది ఇక్కడ మేము కట్టుకొని ఉంటే కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం రాలేదు. సంవత్సరాల నుంచి 25 ఏండ్ల నుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదండి. ఇక్కడంతా బీద మధ్య తరగతి వాళ్ళు వస్తున్నారండి. నిద్ర లేకుండా బతుకుతున్నారు. ఒక్కొక్కరు నిద్ర లేకుండా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి, తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు వెనక కాలనీలో. ఈ విషయం తెలిసిన తర్వాత 2 months క్రితం నక్క నరసింహ అని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే రిటైర్ అయ్యిండు. అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన తర్వాతని ఇప్పుడు అధికారులు ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు కదా, అప్పుడు వాళ్ళు ఎలాంటి విషయాలు మీతో సెర్చ్ చేస్తున్నారు? అధికారులు మేమెవరు చెప్పపెట్టకుండా ఒకరోజు వచ్చారు. 11:30, 12 గంటలకు అలా వచ్చారు. వచ్చి మార్కింగ్ వేసుకొని వెళ్ళారు. ఏ అధికారులు? జిహెచ్ తహసీల్దార్, ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఎందుకోసం వచ్చారు మేడం ఏంటంటే ఏం చెప్పకుండా డ్రైనేజ్ చేస్తున్నాము, నీళ్ళు వేస్తున్నాము, వాటర్ అది చేస్తున్నామంటే మేము అడిగాము. ఎవరు వచ్చి తహసీల్దార్ వచ్చి వాటర్ వేస్తాము, డ్రైనేజ్ చేస్తామని ఎవరేం చెప్పడానికి రారు మేడం అంటే అడగంగా వాళ్ళు వచ్చి మేము బ్యూటిఫికేషన్ అని చెప్పేసి 30 ఇక్కడ నుంచి 55 మీటర్ల నుంచి డైరెక్ట్గా చెప్పారా? బ్యూటిఫికేషన్ చేసినామని చెప్పేసి అక్కడ మార్క్ వేసి వెళ్ళిపోయి. ఎక్కడ వరకు చేస్తానని చెప్పారు? 2 మీటర్ల వరకు? 50 మీటర్లు ఇక్కడ నుంచి. 50 మీటర్లు ఇక్కడ నుంచి. మూసి బ్యూటిఫికేషన్ చేసుకోవాలంటే ఎంత 1/2 కిలోమీటర్ ఉంటుంది చూడండి సార్. అక్కడ రోడ్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మాకు బఫర్ జోన్ అని చెప్పినప్పుడు గవర్నమెంట్కి బఫర్ జోన్ పనికిరారా? ఇక్కడ వాళ్ళు హోటల్స్ కడతాము, మాల్స్ కడతాము, మమ్మల్ని ఎక్కడో తోలిచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే మేము ఎక్కడో అంత రిటైర్మెంట్ అయ్యి డబ్బులు తీసుకొని భూములు అమ్ముకొని వచ్చి మా తల్లిదండ్రులు ఇచ్చిన భూములు అమ్ముకొని వచ్చి రిటైర్మెంట్ అయిన డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకొని ఆ డబుల్ బెడ్రూమ్లో కట్టుకుంటే లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఎవరు కడతారు? ఆ డబుల్ బెడ్రూమ్లో మేము ఉండగలుగుతామా సార్? ఇన్స్టాల్మెంట్ ఎవరు కడతారు? పిల్లల చదువులు ఏమవుతుంది? ఒక్కొక్కరు 50 లక్షలు 60 లక్షలు లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయండి. ఇంకా కడుతున్నాము. ఇంకా 20 ఏండ్లు ఉన్నాయి. అది మొన్న తీసుకొని కట్టుకున్నాము. ఇంకా 20 ఏండ్లు ఎవరు కడతారా ఇన్స్టాల్మెంట్లని? డబుల్ బెడ్రూమ్ అంటారు. డబుల్ బెడ్రూమ్లో ఎవరు ఉంటారు? మాకు ఏ వద్దు సార్. మా ఇండ్లలో మాకు ఉండనిచ్చి ఇలా బతకనిస్తే గవర్నమెంట్ నుంచి ఇప్పటి నుంచి వచ్చిన ఒక్క స్కీమ్ మాకు వద్దండి. మా ఇంట్లో మమ్మల్ని హాయిగా ఉండనిస్తే చాలు. రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ అంటున్నారు, చాలా పథకాలు ఇచ్చారు కదా. మరి ఎవరికన్నా ఫ్రీ బస్ కానీ ఫ్రీ బస్సు ఎవరు ఎక్కుతారండి? 2 లక్షలు ఇన్కమ్ తీసుకునేవారు జాబ్కి పోయేటోళ్ళు, రోజు పోయేటోళ్ళు ఈ ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటారు. పథకాలు మరి ప్రకటించిన తర్వాత ఓట్లేసి గెలిపించారు కదా సార్. పోయిన గవర్నమెంట్ కంటే మంచిగా చేస్తారని చెప్పేసి ఎన్నుకున్నామండి. ఇలా చేస్తారంటే ఎవరు ఎన్నుకుంటారండి? ఇలా చేస్తే ఎవరు ఎన్నుకుంటారు సార్? కరెంటు ఫ్రీగా ఎవరికి ఇచ్చిన మా కాలనీలో లేదు. 500 రూపాయలు ఎవరికి లేవు. ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయినా మీ మీడియా పరంగా అడగండి. లేడీస్ని ఎంతమందికి వచ్చినావు అడగండి. కాదంటే ఇప్పుడు మీ స్థలం వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు కదా, అంటే ఒకవేళ ఆ టైంలో వాళ్ళు కబ్జా చేసి మీకు అమ్మారేమో. పట్టా భూమి అంటే ఇది పట్టా భూమి 1986లో రిజిస్ట్రేషన్ అయిన 5.5 ఎకరాలు పట్టా భూమి అండి. కబ్జా భూమి కాదండి, పట్టా భూమి. ఇది కబ్జా భూమి అనొద్దు. మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఇందులో, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ ఉద్యోగస్తులే. ఉందండి, ఎల్ఆర్ఎస్ ఉంది, లోన్లు ఇచ్చాయి, ఎల్ఐసి లోన్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, అన్ని లోన్లు ఉన్నాయండి. నేను ఎల్ఐసి ఏజెంట్గా ఎలా లోన్లు వస్తాయండి? ఎవరిస్తారు లోన్లు? ఒక రూపాయి ఇచ్చినప్పుడు వాడు అన్ని చూసుకొని ఇస్తాడు కదండి. పర్మిషన్ లేకుండా ఎట్లా ఇస్తారు? ఇంకోటి కలెక్టర్ గారు మీరు పట్టా భూమిని మాకు కాగితాలు ఇచ్చింది, ఎన్ఓసి ఇచ్చింది. అక్కడ మిలిటరీ వాళ్ళు కట్టుకొని ఇవ్వరు కదా, మిలిటరీ వాళ్ళు కూడా ఎన్ఓసి ఇచ్చారు మాకు. మిలిటరీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అటు ఆ మిలిటరీ వాళ్ళ ఎన్ఓసి ఉంది, కలెక్టర్ గారు ఎన్ఓసి ఉంది, స్టేట్ గవర్నమెంట్ అన్ని కాగితాలు ఉన్నాయి. ఇంకోటి నల్లాలు ఎందుకు ఇచ్చారు, కరెంట్ ఎందుకు ఇచ్చారు, డ్రైనేజ్ ఎందుకు వేశారు? గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కదా సార్. అవన్నీ గవర్నమెంట్ చూసి మాకు ఇలా ఇప్పుడు ఒక్కొక్కరైతే వాళ్ళ ఇంట్లో పెద్దలు తింటలేరు వాళ్ళు. ఎవ్వరికి బీపీలు షుగర్ లేని వాళ్ళకి రేజ్ అవుతున్నాయి సార్.
ఈ విషయం తెలిసిన తెలిసినప్పటి నుంచే బీపీలు షుగర్ రేజ్ అయిపోతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి, ఏం కథ, ఏ అధికారి మమ్మల్ని వచ్చి కాపాడతాడు, ఎవరికే చెప్పుకుంటే ఎవరు వినట్లేదు. వస్తున్నారు, అది వస్తున్న మార్క్ వేసిపోతున్నారు. ఇక్కడ మార్కింగ్ ఇంకా ఇవ్వలేదంట కదా. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పేసి ఇవ్వలేదండి, కింద ఇచ్చారండి. ఆర్బీ వేశారు, రివర్ బెడ్ వేశారు, నది మీద కట్టినట్టు వేశారు. వాళ్ళైతే ఏడ్సి వస్తున్నారు. వాళ్ళైతే ఒక్కొక్కరికి ఏం చేయాలో తెలియక నిద్రలు పట్టట్లేదండి. మూడు నెలల సంది 3 నెలల సంది నిద్రలు పట్టట్లేదు. ఎవరి జాబులు బంద్ చేసి అంత పేద మధ్యతరగతి వాళ్ళు ఇండ్లల్లో పని చేసుకునేటోళ్ళు, గుడిమల్కాపూర్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళే సార్ అంతా. అది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మీ బస్తీ వాసులు ఏం డెసిషన్ తీసుకున్నారు ఫైనల్గా? మా బస్తీ వాసులంతా కలిసి మేము ఒకటే యూనిటీగా ఉన్నాం సార్. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ చంపి మమ్మల్ని ఇక్కడ పెట్టేసి మా మీద ఏ బ్యూటిఫికేషన్ అనేది చేసుకుని రేవంత్ రెడ్డి, అది నిర్ణయం మాది. మరి ఇక్కడికి సంబంధించిన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరన్నా వచ్చారా? డిస్కషన్ చేయలే? ఎమ్మెల్యే కూడా మేము నోటీస్ లెటర్ ఇచ్చాము. కలిసారా? వెళ్ళి ఎమ్మెల్యేని కలిసాము, దారుసాలం వెళ్ళి ఎంపీ గారిని కలిసాము. రెస్పాన్స్ ఉంది. తర్వాత ప్రజాభవన్ వెళ్ళి ప్రజాపాలనలో లెటర్ ఇచ్చాము. ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. ఈరోజు హరీష్ రావు గారు కూడా హర్ష కోర్టు వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది సార్. మాకు అభయం ఇచ్చాడు హరీష్ రావు గారు. నెంబర్ కూడా ఇచ్చారు, వాళ్ళ లీగల్ టీం నెంబర్ కూడా ఇచ్చారు. వాళ్ళు మాకు అభయం ఇచ్చారు సార్. అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలను చూసి దీన్ని విరమించుకుంటాడని మేము ఆశిస్తున్నాం సార్, పెద్ద మనసుతో. ఇప్పుడు విరమించుకోవడం ఓన్లీ పర్టికులర్గా మీ రామ్దేవ్ కూడానా? కాదండి, అందరూ చాలా భయాందోళనలో ఉన్నారు హైదరాబాద్లో జనాలు మొత్తం. మూసీని డెవలప్ చెయ్యి, ఉన్న దాంట్లో డెవలప్ చేయి. చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఎవరు ఇబ్బంది పడతలేము. డెవలప్ చేయి, దాన్ని సుందరీకరణ చేయి. నీకు కావాల్సినంత ప్లేస్ ఉంది ఇక్కడ. ప్రజల నెలకొట్టి డెవలప్ చేస్తారు. ఎవరికి సార్? అంటే ఇప్పుడు మీకు వేరే చోట్ల స్థలాలు ఇచ్చి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని కూడా చెప్తున్నారు. ఏ సౌఖ్యం వద్దు మాకు, ఏ సౌఖ్యాలు వద్దు మాకు, ఎలాంటి సార్ ఇచ్చేటివి ఏవద్దండి. ఉన్న ఇచ్చినవి తీసుకోమనండి, మాకు చాలా అంతే. లేని వాళ్ళకి ఇవ్వనండి సార్. చాలామంది ఉన్నారు సార్ లేనోళ్ళు. ఉన్నోళ్ళకి మమ్మల్ని ఎలగొట్టి ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో మా లోన్లు ఎవరు కడతారు సార్? ఈఎంఐలు ఉన్నాయండి మీకు? ఈఎంఐలు ఉన్నాయి, 25-30 సంవత్సరాలు ఉన్నాయి ఒక్కొక్క ఈఎంఐ కట్టేది. ఇచ్చి మేము ఆ ఈఎంఐలు కట్టకపోతే వారిని ఎత్తి మీద పడతాడు. 3 రోజుల సంది జాబులు కోతలేము, ఈఎంఐ జీతాలు రాక ఈఎంఐలు కట్టట్లేదు. అవును, 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రజలందరూ తిరుగుతున్నారంట అధికారుల దగ్గరికి. మేమంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీసు